హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సోమవారం అత్యవసర సమావేశానికి సిద్ధమవుతుంది. ఈ సమావేశంలో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలపై చర్చించనున్నారు. పాకిస్తాన్ ఈ సమావేశాన్ని క్లోజ్ కన్సల్టేషన్గా జరపాలని కోరింది. తమ దేశంపై భారత్ తీసుకుంటున్న చర్యలు శాంతికి భంగం కలిగిస్తున్నాయని పాక్ ఆరోపిస్తుంది. భారత్ ఆంక్షలు యుఎన్ఎస్సి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడిపై యుఎన్ఎస్సి భారత్కు మద్దతు తెలపడం విశేషం. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే దానిపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా భారత్ పాక్ సరిహద్దుల్లో మరోసారి కాల్పులు మారుమోగినట్టు సమాచారం. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు పాల్పడింది. పూంచ్, రాజౌరి, మెహందార్, నౌషేరా, సుందర్బానీ, అఖ్నూర్, కుప్వారా, బారాముల్లా ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్టు తెలుస్తుంది. దీంతో వెంటనే స్పందించిన భారత్ భద్రతా బలగాలు ఎదురుదాడి చేపట్టాయి. భారత్ తన సరిహద్దు రక్షణను బలోపేతం చేయడం కోసం 16 అదనపు బెటాలియన్లను మోహరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సరిహద్దుల్లో ఎప్పుడైనా ఘర్షణ తలెత్తే అవకాశాన్ని భారత్, ప్రపంచ దేశాలు తీవ్రంగా గమనిస్తున్నాయి. డిగ్రీ అయిపోయి 4 ఏళ్ళు అయ్యింది. ఇంకా మంచి జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇప్పుడు ఎస్ఏపీ ఫ్రీ ట్రైనింగ్ మరియు ప్లేస్మెంట్ అవకాశం మీకోసమే. అది కూడా మెటీరియల్తో కలిపి ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి అని కూడా ఇక్కడ నేర్పిస్తారు. అది కూడా పూర్తిగా ఉచితం. మరి మీరేం చేయాలి? మా యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండాలి మరియు 100 కొత్త సబ్స్క్రైబర్ని తీసుకురావాలి. ఎస్ఏపీ ఫ్రీగా నేర్చుకోండి, భవిష్యత్తును నిర్మించుకోండి. లేదంటే 25,000 రూపాయలు చెల్లించి ఎస్ఏపీ కోర్సుతో మీకు ట్రైనింగ్తో పాటు జాబ్ కల్పించబడును. మీ 100 సబ్స్క్రైబర్స్ మీ కెరీర్ను మార్చే 100 అడుగులు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. ఇంకొన్ని ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.